అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ఈ వారం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది కుజుడు, అంగారకుడు, మంగళుడు, ఈ రాశ్యాధిపతి అన్నమాట. ఈయన లోపల ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే విశాఖ 4వ పాదం అంటే గురువు అన్నమాట ఈ రాశిలో ఉండేది. అలాగే నెక్స్ట్ అనురాధ నక్షత్రం అంటే 4 పాదాలతో శని అన్నమాట. ఆ తర్వాత 4 పాదాలతో జ్యేష్ఠ నక్షత్రం అంటే బుధుడు అన్నమాట. అంటే ఈ రాశి కాంబినేషన్ ఏంటంటే గురువు, శని, బుధ కాంబినేషన్ అన్నమాట. మరి ఈ సిచ్యువేషన్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి అంటే వీళ్ళు బంధుత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు, రక్త సంబంధానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు. అలాగే వీళ్ళకి ఇతరులకు సహాయం చేయడం చాలా చాలా ఇష్టం. ఎంత కష్టమైనా సరే వీళ్ళకి అసలు తిండి అంటే సహించదు, సరిగ్గా టైంకి తినరు, తిండిని నెగ్లెక్ట్ చేస్తారు, సెకండరీ అంటారు వీళ్ళు. తిండికి, సుఖాలకి, శృంగారాలకి, వాటికి అన్నిటికీ కూడా వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరన్నమాట. వీళ్ళ రాశి ప్రకారంగా చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడు కూడా కష్టపడాలి, నలుగురికి సహాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పట్టుదల ఎక్కువ, మొండి మనుషులు వీళ్ళు. మొండితనం వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటారు, ఇతరుల మాట తీసి కన్విన్స్ అవ్వరన్నమాట. వీళ్ళకి ఈ వారంగానే ధనస్థానం చూసుకుంటే చాలా బాగుంది, మంచి ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువుల్లో మంచి డెవలప్మెంట్ ఉంది. అలాగే వీళ్ళు బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తారు. కానీ ఈ వారం వాళ్ళ నుంచి మనకేం పెద్ద అనుకూలత ఉండదు, మనమే వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే ఇల్లు అన్నీ కొనడానికి కూడా ఈ వారం ఎంతో అనుకూలంగా, ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మంచి లాభదాయకంగా ఉంటుంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి అన్నమాట. పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశాల యానాలు అన్నీ కలిసి వస్తాయి. వాళ్ళు పెద్ద పెద్ద చదువుల కోసం దూరదేశాలకు వెళ్తే మంచి అనుకూలత ఉంటుంది.
తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు, ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఈ వారం మీకు కనిపించడం లేదనమాట. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఆరోగ్యపరమైన అధిపతి కుజుడు మళ్ళీ అష్టమంలో పడిపోయాడు. అంటే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఈ వారంలో. నెగిటివిటీ అంటే అనుకున్నది పట్టుదలతో చేయటం, దెబ్బతినటం, వెనక్కి రావటం, లేదా కొన్ని అనుకున్నవి జరగకపోవటం, మానసికంగా చికాకులు, ఇబ్బందులు కూడా అష్టమ కుజుడి యొక్క ప్రభావం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది ఈ వారంలో. కాబట్టి తొందరగా నెగిటివిటీ ఎక్కుతుంది. కాబట్టి కంట్రోల్ చేసుకోవటం మంచిది. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి వృశ్చిక రాశి వాళ్ళు, లేకపోతే ఇబ్బంది పడతారు. భార్య భర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్ ఉంటారు. ఇంత ప్రేమ అనురాగం అంటే ఎప్పుడు ఎంత పీక్లో ఉంటారన్నమాట రిలేషన్షిప్ మీకు భార్యాభర్తల మధ్య. ప్రేమికులైతే అసలు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ వారం వాళ్ళకి బాగా ప్రేమకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం. పెళ్ళి అయిన కాని వాళ్ళకు పెళ్ళి కుదరడానికి ఎంతో అనుకూలమైన సమయం. పార్ట్నర్షిప్లో ఎంతో మంచి లాభాలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయంగా ఈ వారాన్ని మనం చాలా బాగా చెప్పొచ్చు. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం బాగుంది. అయితే మొదట్లో అంత తక్కువగా ఉన్నా తర్వాత వారం చివరికంతా కూడా మంచి అదృష్టవంతులు అవుతారు. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. పెద్దలు చెప్పిన మాట వింటూ ముందు ధర్మ మార్గంలోకి వెళ్తారన్నమాట. అలాగే ఈ వారంలో ఉద్యోగం అయితే అసలు చెప్పలేమండి. ప్రతిభ చూపిస్తారు, మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు, స్పాట్లో సెలక్షన్ అయిపోతుంది, మీకు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, ఉద్యోగంలో మార్పులు చాలా బాగుంటాయి, ఒకరి తర్వాత ఒకరికి మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయి అన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో అంత బాగుంది ఉద్యోగం. మరి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్తారు. కొత్త కొత్త వెంచర్లకి డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే అన్ని రకాలుగా వ్యాపారం బాగుంది. ఖర్చుల విషయానికి వస్తే ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వారం బాగా కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదా? ఉద్యోగంలో వీళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగం ఒక పట్టుబడితే వాళ్ళు వదులుకోవాల్సిందే కానీ కంపెనీలు వీళ్ళని వదిలిపెట్టరు. ఎందుకంటే వీళ్ళు టైంకి పంక్చువాలిటీ అనమాట. వర్క్ చేయటం, వర్క్లో చాలా సామర్థ్యాన్ని చూపిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఉద్యోగం చాలా మంచిది. వీళ్ళు ఉద్యోగంలో ఎంత స్థిరపడితే అంత పైకి వస్తారు. అదే ఈ రాశి వాళ్ళు మేము వ్యాపారం చేస్తామండి అంటే ఎగుడు దిగుడు, దెబ్బలు, శత్రువులు, అనుకున్న సమయానికి వ్యాపారంలో దెబ్బ పడడము, అనుకున్నది భంగపాటు, ఇవన్నిటికి కూడా వ్యాపారానికి ప్రతికూలమైన గ్రహాలు ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశికి ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళకు ఉద్యోగంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు, స్థిరమైన ఆదాయము అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఉద్యోగం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిది. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఈ వారం చాలా అధికంగా ఉంటాయి. ఈ రాశ్యాధిపతి కుజుడు అంటే వీళ్ళందరికీ కూడా హనుమాన్ చాలీసా ఎంత మంచిదంటే నెక్స్ట్ మంత్రం స్కంద షష్ఠి కవచం సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది వీళ్ళకి నరసింహస్వామి యొక్క లక్ష్మీ కరావలంబ స్తోత్రం అనే మంత్రం ఉంటుంది. నరసింహస్వామిని కొలిచే వాళ్ళు ద్రావిడ్లు, తమిళియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామిని కొలిచే వాళ్ళు ఉంటారు. అలాగే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే వాళ్ళు కూడా ఉంటారు. కుజ మంత్రాన్ని రోజు 7 సార్లు చదవండి, సక్సెస్ మీతోనే ఉంటుంది.